ఏంది పొండటి అంత మాట అనేసినావా? అది ఏంటక్కడ పైన ఏదో ఏలాడుతుంది. యాడా? ఇంటికి మంచిది కాదు. పొండటి థ్యాంక్స్. నా వంట నీకెంత బాగా నచ్చిందో నాకు అర్థమైపోయింది. ఇవాళ పొట్ట పగిలిపోయేంతగా తింటాను, సరేనా? చేయి అబ్బా జీవితం. అప్పు తీసుకునేవాడు మన కోసం కాసు కూర్చునేవాడు. బాబాబు నా కాస్త అప్పిప్పించండి అని కాళ్ళ ఎలా పడేవాడు. కానీ ఇప్పుడు అబ్బా ఎవడొస్తాడని గడపగడ కాపలాగాల్సిన పరిస్థితి వచ్చింది. ఆడు వేరే చోట ఎక్కడైనా అప్పు తీసుకుంటాడేమోనని కంగారు పడి చస్తున్నాం. ఛీ, యాదవ బతికైపోయింది. ఇంత బతికి ఇంటి వెనకాల చావటం అంటే ఇదే. ఎవడీడు? ఓహో, శివారెడ్డి గాడా. ఈడు తాతల కాలం నుంచి మనకాడే వడ్డీకి తీసుకుంటున్నాడు. ఈడు మనోడే. ఆడొచ్చి వడ్డీ ఇచ్చి మనకు దండం పెట్టి మరీ వెళ్తాడు. రే శివారెడ్డి, ఏంది అక్కడ రా. జాడికి నన్ను పోయేదే అమ్మగారిని చూడటానికి. నీ అబ్బా, నీకు చెత్తవారం వచ్చిందంటరా? అమ్మగారికి స్వయంగా అన్నగారిని నేను ఇక్కడ కూర్చుంటే చూసి కూడా పలకరించుకుంటూ వెళ్ళిపోతావా? అమ్మగారి దగ్గరికి వెళ్ళి సాధిద్దామని ముందు నిలబడి కట్టు. వడ్డీ ఏంది? అసలు కూడా కడతా. ఏంట్రా అసలు కూడా కట్టేస్తావా? ఇప్పుడు అంత తొందర ఏమొచ్చిందిరా? నువ్వు మొత్తం కట్టేస్తే మేమేం చేయాలా? అయినా నీకు ఇప్పుడు అంత డబ్బులు ఎక్కడిరా? ఇప్పుడు నీకు వివరాలు కావాలనా, అప్పు చెల్లించేది కావాలనా? అప్పు చెల్లించమని నేను ఎవరు తొందర పెట్టారా? నేను అసలు అడిగావా? వడ్డీ తప్ప. అరే రే, నువ్వు కట్టాల్సిన 1 రూపాయి 2 కాదు, 2 లక్షలు ప్లస్ ఈ నెల వడ్డీ. అంతా తగలబెడతా బాబు. ఏంట్రా తగలబెడతావా? ఏంద్రే నీ మాట తీరు మారిపోయింది. అన్నీ మారతాయి. ఇంకా ఏంట్రా బాగుతున్నావు? 2 నిమిషాలు మాట్లాడుకుని ఉంటావా? అమ్మగారు, అమ్మగారు. ఎవరో? ఓ శివారెడ్డా, వడ్డీ తీసుకొచ్చినా అన్ని ఇన్నే ఉన్నాడుగా, ఇచ్చేసిపో. నేను కూడా అదే చెప్పాను చెల్లాయ్. అమ్మగారితో మాట్లాడి అసలు వడ్డీ మొత్తం కట్టేస్తానని ఎచ్చుకుపోతున్నాడు. అసలు వడ్డీ మొత్తం కట్టేస్తానంటున్నాడు కదా, అందులో ఏమైనా డిస్కౌంట్ అడుగుతాడేమో. నువ్వు పొరపాటున కూడా ఒప్పుకోవద్దు. ఎవడికాడు ఆడిస్తాను కట్టేస్తానంటే మేమెందుకేడా? అసలు నోటీసు లేకుండా అసలు వడ్డీ కట్టేస్తానందుకు వీడికో నెల ఫైన్ అయ్యి. ఓహో, అమ్మగారు, అమ్మగారు. ఇక్కడనే ఏడ్చాను కదరా, మళ్ళీ అరుస్తావేంది? నేనెంతసేపు అరిచింది మీకోసం కాదు, గీతమ్మ గారి కోసం. వారి అయ్యా, అది అమ్మగారా నీకు? గీతమ్మ గారు, గీతమ్మ గారు. వస్తున్నా. నమస్కారం గీతమ్మ గారు. నమస్కారం నమస్కారం. పురుషా, పొండటి వస్తున్నా. ఏంది? కష్టం చెప్పుకుని అప్పు తీసుకోవడానికి కస్టమర్లు వచ్చి వెయిట్ చేస్తుంటే నువ్వు లోపల ఏం చేస్తున్నావు? బయటున్న కస్టమర్లకి రెస్పెక్ట్ ఇయ్యాలి కదా. సారీ పొండాటి, కొంచెం అర్జెంట్ అయితే పోయినా. బాగా ఉక్కపోస్తా ఉంది. టేబుల్ ఫ్యాన్ దమ్మంటావా పొండాటి? ఎక్స్ట్రా కరెంట్ బిల్లు ఎవరు కడతారు? ఆ విసురు కర్ర ఉంది కదా, అది తీసుకొచ్చి విసురు. ప్రేమించేటప్పుడు ఫ్యాను ఫ్యాను అని వెంటపడి తిరిగావు. ఇప్పుడు ఫ్యాన్ కి బదులుగా ఈ విసిన్ కర్ర పెట్టి విసురు. సరే పొండటి.
నువ్వు రావయ్యా శివారెడ్డి. అలాగే అమ్మా. ఫాలో. అట్నే పండటి. అవన్న ఫాలో 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 ఏ అవన్న ఫాలో 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 ఏ. చెప్పండి, ఎంత కావాలి? అమ్మా, నాకు 2 లక్షలు అప్పు కావాలమ్మా. సరే, ముందు కూర్చోండి. అరే మిమ్మల్నే, నన్నే. కూర్చోండి. ఇంతకీ మాకు తాకట్టుకి ఏమైనా తెచ్చావా? గొలుసుందమ్మా. 2 లక్షలు సరిపోతాయా? అంటే ఇంకో 10,000 పైనేసి ఇస్తే మంచిదమ్మా. కానీ ఆ గొలుసు కొస్తదో రాదో తెలియదమ్మా. ఎన్ని సవర్లు? 5 సవర్లమ్మా. 5 సవర్లైతే వస్తుంది. అయితే ఆ 2 లక్షల మీద 25,000 వేసి ఇవ్వండి అమ్మా, మీకు పుణ్యం ఉంటుందమ్మా. అరే, నేనే ఉత్తినే ఇది ఇచ్చేస్తున్నానా? 2 రూపాయలు వడ్డీ తీసుకుంటున్నాను. ఆ మాత్రం మనసాక్షి లేకుండా ఎలా ఉంటాను? పురుషా, పండటి. వెంటనే ఇతని చేత పత్రం రాయించి సంతకం తీసుకుని ఆ తాకట్టు నగలు కూడా తీసుకో. ఓకే. ఆ 2,25,000 నేనిస్తా. శివరెడ్డనా, మీ నాయన పేరు వరదరాజు రెడ్డి కదా? రే రే రే, ఏంట్రా ఇది? మా కస్టమర్ మీరు లాగేసుకుంటున్నారు, ఇది మేము ఒప్పుకోం. చూడు సామే, నేనేమి ఇందులో పెట్టుబడి పెట్టలా. అంతేకాదు, నాకంత పవర్ కూడా లేదేడా. ఏదో రాతలు కోతలు రాస్తూ ఉంటే కనీసం పెళ్ళాం దగ్గర కొంతైనా పరువు మర్యాద నిలబడుతుందనే చేసుకుంటా ఉండ. ఏదన్నా ఉంటే కంపెనీ ఓనర్తో మాట్లాడుకోండి. చూసావా చెల్లాయ్? ఏం చేసేది మా, సంపాదించమంటివే. ఎట్నో కట్ట నా పెళ్ళాన్ని మంచి చేసుకొని అయినా 4 డబ్బులు నీ చేతిలో పోయాలి కదా. ఇదిగోనా, ఇందులో సంతకం పెట్టు. నవ్వుకుంటున్నావు కదా? తెలిసిపోయిందా? ఇదిగో శివరెడ్డనా, 2,25,000 రూపాయలు లెక్క కరెక్ట్గా లెక్క పెట్టుకో. ఈ డబ్బు తీసుకునే ముందు తాకట్టు నగ నాకి. వ్యాపారం వ్యాపారమే. అయ్యా, ఇంకొక 5 నిమిషాలు ఇచ్చేస్తానయ్యా, ముందు ఆ డబ్బులు ఇవ్వండి అయ్యా. ఆహా, ఎంత ధర్మ వడ్డీకి చేసినా సెక్యూరిటీ లేకుండా అప్పెట్లా ఇస్తావు? నగ ఉందంటేనే కదా పత్రం రాయించావు. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత అంటావేంటి? అమ్మా, 5 నిమిషాలు నా మీద నమ్మకం ఉంచండి అమ్మా, నేను ఎక్కడికి పోనమ్మా. ఆ డబ్బులు ఇవ్వండి అమ్మా, చెప్తాను. సరే, మనుషుల మీద మన నమ్మకం ఉంచాలి పురుషా. థ్యాంక్స్ అమ్మా. అమ్మా మహాతల్లి, మా తాతల కాలం నుంచి మీ దగ్గర 10,000 రూపాయలు అప్పు చేసినా సరే లక్షల లక్షలు వడ్డీ కట్టమే తప్ప ఆ 10,000 రూపాయలు బాకీ తీర్చే భాగ్యం మాకు ఎప్పుడూ కలగల. తీసుకున్న అప్పు పాపం పెరిగినట్టు పెరిగిపోతా ఉందే తప్ప ఎప్పుడూ తగ్గల. ఏదో ఈరోజు ఆ ఏడుకొండల స్వామి దయ వల్ల ఈ గీతం రూపంలో ధర్మ వడ్డీకి అప్పిచ్చే వాళ్ళని ఆ దేవుడు చూపించాడు. ఇప్పుడు అప్పు తీసుకుంది నా అవసరానికి కాదు, నీ దగ్గరున్న అప్పుని శాశ్వతంగా వదిలించుకోవడానికి. ఇదిగో మహాతల్లి, స్వయంగా నీ చేతుల్లోనే డబ్బులు పెడుతున్నాను. నాకు ఆ పత్రం గొలుసు తిరిగిచ్చేయండి అమ్మా. నాగా అమ్మో, ఇది ఇక్కడ పడేస్తే మీరు అతికించి నేను అప్పున్నానని నన్ను సాధించినా సాధిస్తారు. ఈ పత్రం అసలుంచునగా. చెల్లాయ్, ఊరికే ఉండే శంఖాన్ని పూరించి
యుద్ధానికి మనమే పిలుపునిచ్చినట్టు అయిపోయింది. ఆ సాంబార్ ఉన్నపళంగా డబ్బులు సంపాదించలేదని చెప్పి నువ్వే సవాలించావు. అదేమో తిన్నగా మన వ్యాపారానికి ఎసరు పెట్టి మన ఇంట్లోనే వ్యాపారం పెట్టింది. ఆ పిల్ల 2 రూపాయల వడ్డీకి అప్పిస్తానంటే మన దగ్గర అప్పు తీసుకునే వాళ్ళందరూ దాని దగ్గర తీసుకుంటున్నారు. మన వ్యాపారం తగ్గుద్దనుకున్నానే కానీ అసలు పూర్తిగా మన వ్యాపారాన్ని గండి కొట్టుకుపోద్దని అసలు అనుకోలేదు. మన దగ్గర 10 రూపాయల వడ్డీకి అప్పు తీసుకునే వాళ్ళందరూ ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళి 2 రూపాయల వడ్డీకి అప్పు తీసుకుని మన అప్పును మొత్తం చెల్లగొట్టేస్తున్నారు. ఈ లెక్కన మనకు వేలకు వేల వడ్డీ లాసు. మళ్ళీ మన పాత అప్పులోళ్ళు వచ్చి మన దగ్గర అప్పు తీసుకోరు. అది ఎంత తెలియగా పావులు కలుపుతూ చెల్లాయి. దీన్ని ఇట్టాగే వదిలేస్తే నెల తిరిగేలోపు మన వ్యాపారం దివాలా తీయటం ఖాయం. ఇది వరకు మన దగ్గరికి అప్పులు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు? వీధిలో నడువంచి దండాలు పెట్టడం మొదలెడితే మన దగ్గర అప్పు తీసుకుని మళ్లీ వీధిలోకి వెళ్లే వరకు వంచి నడువెత్తేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు చూడు, ఒక్కొక్కళ్ళు మన ముందే ఎంతెంత పూజలు కొడతా ఉండారో, ఎదిరించి మాట్లాడుతూ ఉండారో. ఆ సాంబారు వల్ల మన పరువు, వ్యాపారం రెండు మంట కలిసిపోతుండాయి. నో, అది చేసిందంత చెప్పి నన్ను ఇంకా బాధ పెట్టుకో. ఏం చేయాలో చెప్పు. చెల్లాయి, దాని దగ్గర డబ్బులు ఉండబట్టే కదా వ్యాపారం చేయగలుగుతోంది. ఆ డబ్బులు లేకుండా చేద్దాం. దాని దగ్గర డబ్బులుంటాయి కదా, లేకుండా ఎట్టే చేస్తావు? ఓ 4 మనుషుల్ని ఏర్పాటు చేసి రాత్రికి రాత్రి అది వ్యాపారం చేయడం కోసం దాచుకున్న డబ్బుని దోచుకున్నట్టు చేస్తాం. అన్నా, ఏంది నువ్వు చెప్పేది? దాని డబ్బులు మాత్రమే దొంగిలించబడితే అందరికీ తెలీదా మనమే ఆ పని చేయించుండావని? అయినా దొంగతనం ఏంది? చెల్లాయ్, శత్రువుని దెబ్బతీయాలి అంటే ధర్మాధర్మాలు, న్యాయం అన్యాయం చూసుకోకూడదు. అంతగా అనుమానం రాకుండా ఉండాలి అంటే మన డబ్బులు కూడా దొంగిలించబడ్డట్టుగా దొంగతనం చేయిద్దాం. అవి ఎట్టయినా మళ్ళీ మన చేతులకు వచ్చేస్తాయి కదా. అప్పుడు దాని పరిస్థితి కుడితిలో పడ్డ ఎలికలాగా అయిపోతుంది. ఎప్పుడు ఏం చేసినా తెలివితేటలతో చేయాలి గాని తెలివి తక్కువ పనులు చేయకూడదు. ఒకవేళ అప్పుడు నిజంగా దొంగలు పడి దోచుకెళ్ళినా అపవాదం మన మీదకే వస్తుంది. నా కొడుకు ముందు నేను చెడైపోతాను. అట్ట జరగకుండా తెలివిగా దాన్ని దెబ్బతీయాలి. తెలివిగా దెబ్బ కొట్టాలంటే అట్టా నాకేం తోసట్లేదే. దానికి నా దగ్గర ఓ ఐడియా ఉండదు. ఏంటి చాలా ఇది? అది మనల్ని వ్యాపారంలో ఎట్టా దెబ్బతీయాలని చూస్తుందో తిరిగి అదే విధంగా దాన్ని దెబ్బతీయాలి. అంటే ఏంటి? వడ్డీ రేట్లు తగ్గించేసి అది 2 రూపాయలకి ఇస్తుందని చెప్పి నువ్వు రూపాయి వడ్డీకి అప్పులు ఇస్తావా ఏంటి? అలా కనుక చేసావంటే మన వ్యాపారం దెబ్బతింటది. అలాంటి పిచ్చి పనులు చేయమాక. నేను వడ్డీ తగ్గించును, దాని వ్యాపారాన్ని జరగనివ్వను. ఎట్లా? పురుషా, పొన్నటి వచ్చేస్తున్నది. కాసేపు పుడుకున్నట్టు నటిద్దాం. ఏం చేస్తుందో చూద్దాం. అయ్యమ్మ, పురుషా, పాపం కష్టపడి అలసిపోయినట్టున్నారు. అరుగు మీదే పడుకుని నిద్రపోతున్నారు. మనిషికి అసలు స్పర్శ జ్ఞానం కూడా లేదు చూడు. బుగ్గలు గిల్లుతుంటే కూడా ఏమీ తెలియట్లేదు. చాప రెడీ చేసి పిలుద్దాం.
చేయి చేసుకున్న అదృష్టం పేదాలు చేసుకోలేదేందబ్బా. ఆ పెట్టే ముద్దు ఏదో నీకోసం ఎదురు చూస్తుంటే పేదాలకు పెట్టచ్చు కదా, చేతికి పెట్టినావా? హ్మ్. గిల్లితే కూడా స్పృహలో లేని మనిషి ముద్దు పెట్టగానే స్పృహలోకి వచ్చేసాడా? ఊరికే నిద్రపోతున్నట్టు నటిస్తే ఏం చేస్తావా అని చూసిన. నిద్రపోతా ఉండేది చూసి ముద్దు వచ్చి ముద్దు పెడతావేమో అనుకున్నా, కానీ బొగ్గకెళ్తావు నువ్వా? హ్మ్. నాకు తెలుసు గాని నీ వేషాలు. కాఫీ తీసుకురానా? ఏయ్ కాఫీ వదిలేగానా, కూర్చోనా, కబుర్లు చెప్పు. హ్మ్. ఏమున్నాయి కబుర్లు? నేనేదో మా అమ్మగారింటికి వెళ్ళొచ్చినట్టు, నువ్వేదో ఆషాఢం పెళ్లి కొడుకులాగా మీ ఇంట్లోనే ఉన్నట్టు మాట్లాడుతున్నావు. ఇక్కడే ఉన్నాం కదా. ఇక్కడ ఉంటే మాత్రం ఏముండదులే, మనకి జీవితాంతరం ఆషాఢంగానే ఉండదు. సారీ, నేను నిన్ను బాధ పెడుతున్నానా? చిచ్చి, నువ్వు బాధ పెట్టడం ఏంది? కాదు, అత్త ముందు నిన్ను మరీ ఎక్కువగా ఏడిపిస్తున్నానేమో. ఏహే, అదంతా ఉత్తునే కదా. అయినా కూడా నిన్నలా తక్కువ చేసి మాట్లాడడం నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? సారీ. పొన్నాటి, నాకు తెలీదా నువ్వేందా? నువ్వెందుకు అది సీరియస్గా తీసుకుంటున్నావా? ఏమైనా కూడా నువ్వు ఒకసారి మరి ఓవర్ అబ్బా. నువ్వు దర్జాగా కూర్చొని నన్ను ఇసన్కర తీసుకొచ్చి ఇసరమంటావా? ఏంది నీ కథ? సారీ. ఏంది సారీ? మరి విసనకర మాత్రం చాలా టూ మచ్ బాబోయ్. సారీ అంటున్నాను కదా. నువ్వు 100 సారీలు చెప్పినా కూడా ఆ విషయంలో మాత్రం నేను బాగా హర్ట్ అయినబ్బా. అరే, మా అమ్మ కూడా మా నాయన్ని ఎప్పుడు విసనకర పెట్టి ఇసరమనలేదు తెలుసా. నువ్వు మాత్రం నాన్న ఇసనకర పట్టుకుని ఇసరమంటావా? ఐఎమ్ హర్ట్. సారీ. నాకు ఈ సారీలు గిరిలు ఏమి ఎక్కట్లా. మరేం చేయను? ఏంది మెనువా? అదే సినిమాలో రామ్మ మెరుపు తీగ అంటే లటక్మన ఫటక్మని పోయినట్టు ఆ టైపులో ముద్దు అని చెప్పే లోపలే టక్మన ఫట్మని పెట్టేసి వెళ్ళిపోతావు. నాకేం ఫీలింగ్ కలగట్లా. నీకేం కలగదులే, మరీ అల్లరి ఎక్కువ అయిపోతుంది. సర్లే, ఇప్పటికి మనకి ఇదే ప్రాప్తం అనుకుంటా. చూడు, అల్లరి శృతి మించిపోతే తర్వాత నిగ్రహం కోల్పోతాం. అది కరెక్ట్ కాదు. నా భయాలు నాకున్నాయి. ఓహో, భయపడుతున్నావా నువ్వా? ఉండదా మరి? నువ్వు దొంగ. సరే, నాదో చిన్న మాట. ఏంది? ఇప్పుడు అత్తకి పోటీగా వ్యాపారం చేస్తున్నాం. ఇవన్నీ జరిగే క్రమంలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లుంటే మనసులో పెట్టుకోబాక, నన్ను తప్పుగా అనుకోబాక. చిచ్చే, అట్టెందుకు అనుకుంటానా? నా పొండోటి బంగారం. అన్ని విషయాల్లో సెల్వి, కాఫీ కాఫీ అడిగి చాలా సేపు అయింది, ఇంకా ఈలేదేంది? కాఫీ రాలేదని మీరే వచ్చేసారా? పాలు విరిగిపోయినాయి సామి, అవి పక్కన పారేసి మళ్ళీ ఫ్రెష్ పాలు పోసి చేసేసరికి కొంచెం లేట్ అయింది. పొద్దున్నే కాఫీ చుక్క కరెక్ట్ టైంకి పడకపోతే అసలు తెల్లారినట్టే ఉండదు. కలుపు కలుపు. ఏంది సెల్వి, కాఫీ స్మెల్ నువ్వే ఎంజాయ్ చేస్తాండావా? కాఫీ స్మెల్ కాదు సామి, కాఫీ స్మెల్ ని దాటుకుని మట్టి వాసన వస్తోంది. ఎక్కడో దూరంగా వర్షం పడుతోందనుకుంటా. ఆ మట్టి వాసన పీలుస్తుంటే ఎంత కమ్మగా ఉంటదో. చిన్నప్పటి నుంచి నాకు భలే ఇష్టం సామి. ఇదిగో మెల్లగా మెల్లగా. ఏంటి? ఈ ముక్కగాని మీ వియ్యపురాలు వినిందనుకో, వాళ్ళింటో కూర్చుని మట్టి వాసన పీలుస్తున్నందుకు ఎంత అని బిల్లేసి పంపించేస్తాది. ఆ తర్వాత కట్టుకోలేక చేస్తాం. మీరింతకు ముందు గంభీరంగా ఉండేవాళ్లు కాని మీకీ మధ్య జోకులు ఎక్కువైపోయినాయి సామి. ఏం చేస్తాం, ఫ్రస్ట్రేషన్ నుంచే జోకులు పుడతాయంట. ఏడ ఫ్రస్ట్రేషన్ చూపించలేంగా, ఇలాగే కక్కేయాలి మరి. అరే సెల్వి, అరవింద్ వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాండారు.
హలో సంబంధి, వణకం. చెప్పండి. అవునా? అట్నా? సరే సరే సంబంధి, నేను చెప్తాను. ఉంటాను. ఇప్పుడు పంతుల్ని తీసుకొచ్చి ఈ నెలలో ఏ ముహూర్తాలున్నాయో ఆ ముహూర్తం పెట్టేసుకుందాం, మీకేం అభ్యంతరం లేదు కదా అంటాడారు.